వెళ్ళు, నేను వస్తా. ఓకే. ఈసారి ఎలా? ఇంట్లో పవర్ కట్ అవ్వలేదు. ఈసారి పవర్ కట్ అయింది నీ ఇంట్లో కాదు, నీ ఫ్రెండ్ కార్లో. తన కార్ స్టార్ట్ కాలేదు కాబట్టి లిఫ్ట్ కోసం నీకు ఫోన్ చేసింది. దారిలో వస్తుంటే మీకు కుక్క పిల్ల కనిపించింది. నీ ఫ్రెండ్కి పప్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ కుక్క పిల్లని తీసుకుని అడ్రస్కి వచ్చావు. ఇలా నాతో కాఫీ తాగుతున్నావు. ఒకవేళ నా ఫ్రెండ్ నాకు కాల్ చేయకపోతే, క్యాబ్ తీసుకుంటే? సో మనం యాక్సిడెంటల్గా కలిసాం అనమాట. ఇది ఇంకా బెటర్ కదా. సి దివ్య, నీ ఫ్రెండ్ క్యాబ్కి కాల్ చేయలేదు కాబట్టి ఇలా నువ్వు నేను కూర్చొని కాఫీ షేర్ చేసుకుంటున్నావు. ఈ నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టేబుల్ మీద కాఫీ కప్స్ ఇలా ఉండడం వల్ల, అక్కడ వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడం వల్ల, అతను అలా ఫోటోలు తీయడం వల్ల ఎక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ ఇంకోలా జరుగుతూ ఉంటుంది. అంతెందుకు, ఇలా మన ఇద్దరు కూర్చొని కాఫీ తాగడం వల్ల ఎక్కడో తన ఆఫీస్లో కూర్చున్న మీ నాన్నగారు తన ఆస్తి మొత్తం కోల్పోవచ్చు. హౌ? బికాస్ ఈస్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. అదే అండ్ టేబుల్ ఎగ్జాక్ట్ 42 degrees ఈస్ట్కి ఫేస్ చేస్తే ఆయన ఆస్తి డబుల్ కావచ్చు. సో యూ మీన్ ఈ కప్ ఇలా ఉంది కాబట్టి మన ఇద్దరి మధ్య లవ్ క్రియేట్ అవ్వట్లేదు. అదే ఈ కప్ ఇలా టర్న్ చేస్తే? హోల్డ్ ఆన్, ఆ కప్ను అలా టర్న్ చేయొద్దు. వై? నన్ను కిస్ చేస్తావు. వాట్? నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? మనీ, నీ డబ్బు కోసం. ఎవరో బిలియనీర్స్ డాటర్. పైగా నీ పేరు మీద నీ కంపెనీలో 40% షేర్స్ ఉన్నాయి. వాట్? పో నువ్వే చెప్పు. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు నేను వేరే ఏ రీజన్ చెప్పినా నువ్వు నమ్ముతావా? నమ్ము. నేను నేను నిజంగా లవ్ చేసిన నీ డబ్బు కోసమే నువ్వు అనుకుంటావు. అందుకే నువ్వు నమ్మే రీజనే చెప్పాను. ఇంత సెల్ఫిష్గా లవ్ చేసిన మన ఇద్దరు మధ్యలో లవ్ పుడుతుందా? అదే కార్బన్ మెటీరియల్, ఎలక్ట్రాన్స్, మ్యాజిక్ మూమెంట్. ఆల్రెడీ పుట్టేసింది. ఎప్పుడు? ఇందాక నువ్వు నన్ను కిస్ చేసినప్పుడు. ఎలా చెప్పగలవు? ఐ కెన్ రీడ్ యువర్ మైండ్. రియల్లీ? వాంట్ టు ట్రై? ఓకే. కమ్, గివ్ మీ హ్యాండ్స్. క్లోజ్ యువర్ ఐస్. ఓకే. రిలాక్స్ యువర్ బాడీ, మైండ్ and soul. Just relax. I can hear some sounds. Trolley, baggage carousels. చాలా మంది జనం ఉన్నారు. Announcements. A very big sound. It's a train. No, wait. It's a flight. Now it's very clear. It's an airport. చిన్న పాప. She's crying. అమ్మ అని ఏడుస్తూ ఒంటరిగా పరిగెడుతుంది. ఒక చైతన్య వెనక్కి లాగేస్తుంది. శివాని, దిస్ గై స్ట్రేంజ్. నా డ్రీమ్ కూడా చెప్పేశాడు. నేను ఇంతవరకు నా డ్రీమ్ కనీసం మా డాడీ కూడా చెప్పలేదు. Oh, really? Yeah. But his puppy is so cute. Oh God, ఆ పప్పి వల్లే ఇదంతా జరిగింది. యునో, వాడు కిస్ చేయాల్సి వచ్చింది. You kissed him? How's that? సడన్ గా ఒక కెమెరా ఫ్లాష్, ఒక బాస్కెట్ బాల్, కాఫీ వెయిట్రెస్ స్లిప్ అయింది అండ్ కిస్ అయిపోయింది. I don't get it. ఇప్పుడు
ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కప్ని ఇలా తిప్పితే Sorry, ma'am. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. Sorry, ma'am. సారీ. What happened, Divya? నథింగ్. 1 సెకండ్. రేపు నువ్వు నన్ను కలిస్తే నన్ను లవ్ చేస్తున్నట్టు హిస్ మెసేజ్. ఒకవేళ రేపు కూడా కలిస్తే లవ్ అంటున్నాడు. What now? నేను వాడి మెసేజ్ చదివానో లేదో వాడికి తెలియదు, ఎందుకంటే నా ఫోన్లో బ్లూటిక్స్ రావు కదా. యా ఓకే, 1 సెకండ్. నువ్వు ఎప్పుడు అద్దం ముందు నిలబడి నీ నడుము కింద ఎడం వైపు ఉన్న పుట్టుమచ్చని చెక్ చేసుకుంటున్నావు. నో, యూ ఆర్ రాంగ్. యా టెల్ మీ వాట్. ఓకే, 1 సెకండ్, 1 సెకండ్. సెకండ్ మెసేజ్కి రిప్లై ఇచ్చిన అమ్మాయి డెఫినెట్గా ఫస్ట్ మెసేజ్ చదివే ఉంటుంది. Listen to me, listen to me, listen to me now. Listen to me, listen to me, listen to me now. శివాని బాయ్. రేపు నువ్వు నన్ను కలిస్తే నన్ను లవ్ చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టే. Stop at any good coffee shop, please. Okay. No, not the first one. The second one. Okay. Yeah. Thank you. Thank you. How? సింపుల్, నేను ఫాలో అయినంతే.